హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎవరైనా సరే సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ చేసుకునే ప్రాసెస్ని అయితే చూపిస్తాను. ఈ రెసిపీ ప్రాసెస్ చూసారంటే ఖచ్చితంగా ఎవరైనా సరే అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత సింపుల్గా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చా అని అనుకుంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మన చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుండాలంటే ఫస్ట్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యారినేషన్ అండి. ఈ మ్యారినేషన్ వల్లే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్తో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి సో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. 1 kg చికెన్కి ఎన్నెన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానో నేను క్లియర్గా పర్ఫెక్ట్గా కొలతలతో అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే 3/4 కప్పు ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను అండి. అందులో 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్, బిర్యానీ మసాలా దినుసులు. ఈ బిర్యానీ మసాలా దినుసులు అంటే ఏవేవో కూడా చూపించేస్తాను. ఒక 30 వరకు లవంగాలు, 4 యాలకులు, 1 అంగుళం దాచిన చెక్క, 3 అనాస పువ్వులు, 3 మరాఠీ మొగ్గలు, ఒక చిన్న జాపత్రి ముక్క అండి. ఇది చాలా చిన్నది వేసుకోవాలి, లేకపోతే కనుక చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం, బిర్యానీ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం యాడ్ చేస్తాము. బట్ చాలా చిన్నదైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత అందులో బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి మనం కలుపుకున్న మసాలా అంతా కూడా ప్రతి ముక్కకి పట్టేలా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. లెగ్ పీసులు వీటికి చిన్న చిన్న కట్లా చేస్తారు కదా, ఆ కట్లో కూడా మసాలా వెళ్ళేలాగా అంత డీప్గా అయితే మనం మ్యారినేషన్ చేసుకోవాలి. అప్పుడే తర్వాత మనకి చికెన్ ఉడికాక కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చివాసన నీసువాసన అనేది రాకుండా ఉంటుంది అలా చేయడం వల్ల. తర్వాత ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసి బాగా మొత్తం కలుపుకొని ప్లేట్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్లో కుక్ చేసుకోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1-1.5 అవర్ పెట్టి అయితే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి. 1 kg చికెన్కి కాబట్టి నేను 3 లీటర్స్ కుక్కర్ అయితే పెట్టుకున్నాను. అందులో 2 గిన్నెలు నూనె అంటే ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసి హీట్ అయ్యాక అందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 6-8 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని అవి ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ హాఫ్ వేగిన తర్వాత అందులో బాగా పండిన 3 చిన్న చిన్న టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మగ్గనివ్వాలి ఇదంతా కూడా. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మనకి 1 kg చికెన్ ఉడకాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలి. ఎక్కువ మీరు గరిటతో తిప్పినా సరే పీసెస్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో మనం టోటల్ బౌల్ని ఇలా ఎగరేస్తూ ఉంటే కనుక ముక్కలు అయితే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ చికెన్ మనకి కుక్ అవ్వడానికి నియర్లీ 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో ఈలోపు బిర్యానీ రైస్ని అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 kg చికెన్కి 1/2 kg రైస్ని అయితే తీసుకున్నా. ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే నేను చెప్పిన కొలతలు అయితే ట్రై చేయండి. మీరు అవాక్ అయ్యే టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ రైస్ బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. బాగా ఎక్కువ నానినా సరే బాగా శుద్ధగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసిన బౌల్లో రైస్కి డబల్ వాటర్ని అయితే తీసుకోవాలి. వన్స్ ఈ ముక్కలన్నీ మన చికెన్ ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత ఈ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా బాయిల్ అయ్యే వరకు మరగనివ్వాలి. వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఈ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, వీటిని ఇందులో వాటర్ ఆల్రెడీ తీసాం కాబట్టి బియ్యమే ఉంటాయి కాబట్టి ఆ బియ్యాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఆ రైస్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోతుంది. అప్పుడు పైన ఎడ్జెస్లో కొంచెం హోమ్ మేడ్ గీ వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టాలి. ఆల్మోస్ట్ విజిల్ వచ్చేస్తుంది అనే వరకు కుక్ చేసుకోవాలి, బట్ విజిల్ అయితే రాకూడదు. వన్స్ విజిల్ వచ్చేస్తుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ రిలీజ్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే.
అంతేనండి. ఎమ్మీగా టేస్టీగా రైస్ పొడి పొడిలాడుతూ చికెన్ మంచి టెండర్‌గా మంచి కన్సిస్టెన్సీతో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే ఎంత చికెన్ బిర్యానీ మీ ఇంట్లో చేసినా సరే సరిపోదు. ఎందుకంటే 5-6 మెంబర్స్ తినే బిర్యానీ జస్ట్ 3 మెంబర్స్‌కే సరిపోతుంది. అంత ఇష్టంతో తినేస్తారనమాట. సో ఈ సింపుల్‌గా చేసుకునే ఈ చికెన్ దమ్ బిర్యానీ మీరు మీ ఇంట్లో ఎప్పుడు తయారు చేస్తున్నారు? తయారు చేసి రెసిపీ ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.